రామాయణము బాలకాండలో 14వ సర్గలో ఉన్నాము. దశరథుడు అశ్వమేధ యాగమును చేయుట. యజ్ఞాశ్వమును విడిచిపెట్టిన పిమ్మట అది 1 సంవత్సర కాలమునకు తిరిగి వచ్చెను. అనంతరము సరయూ నదికి ఉత్తర తీరమున రాజు యజ్ఞమును ప్రారంభించెను. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజునిగా చేసుకొని బ్రహ్మస్థానమున ఆయనను ఆసీనుని గావించి ఆయన పర్యవేక్షణమున ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధ యాగమునకు సంబంధించిన కార్యక్రమములను నిర్వర్తింపసాగిరి. వేదములయందు వేదార్థములయందు ఆరితేరిన ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞవిధులను ఆచరించుచుండిరి. వేదోక్త రీతిగా మీమాంస శాస్త్రమును కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞకార్యములను నిర్వహించుచుండిరి. ఋత్విజులు ప్రవర్గ్య బ్రాహ్మణమున చెప్పబడిన ప్రవర్గ్య కర్మలను అట్లే ఉపసదము అను ఇష్టి కార్యములను వేద మీమాంస కల్పసూత్రములను అనుసరించి ఆచరించిరి. ఇంకను ఉపదేశ శాస్త్రము కంటే అధికమైన అతిదేశ శాస్త్రము వలన లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి. ఆ ఋత్విజులెల్లరూ మిక్కిలి సంతోషముతో విద్యుక్తముగా బహిష్పవమానాది సూక్తులతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించిరి. పిమ్మట వారు ప్రవర్గ్య ఉపసదన కార్యముల ముగింపున సమయమున ప్రాతఃసవన మాధ్యాహ్న సవన తృతీయ సవన కర్మలను అనుష్ఠించిరి. ఇంద్రునకు విద్యుక్తములైన హవిస్సులు సమర్పించబడినవి. సోమలతను కల్వమునందుంచి దానికి నలుదిక్కుల బ్రహ్మ, అధ్వర్యువు, హోత, ఉద్గాత అను 4 ఋత్విజులను చేరి మంత్రములను పఠించుచు సోమరసమును సిద్ధపరిచిరి. పిమ్మట యథాక్రమముగా మాధ్యాందిన సవనము ఆచరింపబడెను. అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ సవనము కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా ఆచరించిరి. ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిపెట్టబడలేదు. ఆ హోమమునకు మారుగా మరి ఒక హోమము చేయుట జరగలేదు. హోమ ప్రక్రియలో ఏమాత్రము దొసగులు దొర్లలేదు. హోమాధికము అంతయు మంత్రపూర్వకముగా నిర్విఘ్నముగా ఆచరింపబడినది. ఆ యజ్ఞము జరిగిన దినములలో అచట ఆకలి దప్పులతో బాధపడిన వారు లేనేలేరు. అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు విద్వాంసుడే. ప్రతి బ్రాహ్మణునకు శిష్యులు గాని అనుచరులు గాని 100 మందికి తక్కువ కాకుండా ఉండిరి. ప్రతి దినము బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్ణముల వారు తృప్తిగా భుజించుచుండిరి. ఇంకను తాపసులు సన్యాసులు అచట ఆతిథ్యమును స్వీకరించుచుండిరి. వృద్ధులను రోగగ్రస్తులు స్త్రీలు బాలబాలికలు అచటికి వచ్చి భుజించుచుండిరి. తాను అనుకున్నంత మంది అతిథులు రాలేదని భావించుచు దశరథుడు తృప్తి చెందకుండెను. అందరికిని భోజన పదార్థములను వడ్డింపుడు వివిధములుగా వస్త్రములను దానము చేయుడు అని మంత్రుల ఆజ్ఞలను ఇచ్చుచుండగా అచటి వారు ఎల్లరకు అన్న వస్త్రములను వసుగుచుండిరి. పాకశాస్త్రము ప్రకారము ప్రతి దినము సిద్ధపరచబడిన భక్ష్య భోజ్య లేహ్య చూష్యాదులతో కూడిన అన్నరాశులు పర్వత ప్రమాణములలో అచట కన్పట్టుచుండెను. ఆ మహారాజు గారి యజ్ఞమును చూచుటకై వివిధ ప్రదేశముల నుండి స్త్రీలు పురుషులు విచ్చేసిరి. వారందరికీ షట్రసోపేతములైన భోజనములను ఏర్పాటు చేసిరి. మధురమైన భోజన పదార్థములు అపూర్వమైన అతిథి మర్యాదలు మమ్ము ఎంతగానో సంతృప్తిపరిచినవి. మీకు శుభముగాక అని బ్రాహ్మణోత్తములు ప్రశంసా వచనములను దశరథుడు వినెను. చక్కగా వస్త్రాభరణములను ధరించి పురుషులు బ్రాహ్మణులకు భక్ష్యాన్న పాదులను వడ్డించిరి. ప్రకాశించుచున్న మణి కుండలములను దాల్చిన మరొకొందరు అతిథి సేవలో వారికి సహాయపడుచుండిరి. వాక్చతురులను ప్రజ్ఞాశీలులను అయిన బ్రాహ్మణులు హోమ కార్యముల మధ్య విరామ సమయములలో ఒకరినొకరు జయింపవలనని ఉత్సాహంతో హేతుబద్ధములైన అనేక వైదిక చర్చలను గావించుచుండిరి. ఆ యజ్ఞమునందు ప్రతిదినము సమర్థులైన బ్రాహ్మణులు సమనత్రయాది సర్వ కర్మలను వశిష్ఠాది మహర్షుల ప్రేరణచే శాస్త్రోక్తముగా ఆచరించుచుండిరి. ఆ దశరథ మహారాజు
మహారాజు గారి యజ్ఞసభలో ఆసీనులయ్యున్న బ్రాహ్మణోత్తములందరూ శిక్షా వ్యాకరణాది షడంగములలో ఆరితేరిన వారే, వ్రత నిష్ఠాపరులే, పెక్కు శాస్త్రములలో పారంగతులే, శాస్త్ర చర్చలలో సమర్థులే. ఆ యజ్ఞము యందు యూపస్తంభములను నిలబెట్టవలసిన సమయము రాగా 6 మారేడు యూపస్తంభములు, చండ్రస్తంభములు 6, అట్లే 6 మోదుగ స్తంభములు, పిదప విరిగి చెట్టు స్తంభమొకటి, దేవదారు వృక్ష స్తంభములు 2 నిలబెట్టబడినవి. ప్రతి 2 యూపస్తంభముల మధ్య బారడేసి దూరము ఉండును. ఈ యూపస్తంభములన్నీయును యజ్ఞ శాస్త్రజ్ఞులచే యజ్ఞ శోభలను ఇనుమడింపజేయుటకై బంగారు తొడుగులతో అలంకరింపజేయబడినవి. నిలపబడిన యూపస్తంభములు 21. ప్రతి యూపస్తంభము 21 మూరల పొడవు రూపొందించబడినది. ప్రతి స్తంభమును వేరువేరుగా వస్త్రములతో అలంకరించిరి. ఈ యూపస్తంభములన్నింటినీ హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా దృఢముగా, చిల్లులు మొదలగు లోపములు లేకుండా 8 అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరిచిరి. అవి శాస్త్రోక్తముగా స్థాపించబడెను. అవి వస్త్రములచే కప్పబడెను, పువ్వులచే గంధములచే అలంకరింపబడెను. ఆకాశమున సప్తర్షుల వలె అవి దేదీప్యమానములై విరాజిల్లుచుండెను. ఇటుకలు శాస్త్రోక్త ప్రమాణములో సిద్ధపరచబడినవి. యజ్ఞవేదికల నిర్మాణములయందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్నివేదికలు నిర్మించబడినవి. దశరథ మహారాజు ఆచరించుచున్న యజ్ఞమునందు యజ్ఞ నిర్వహణ దక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా అగ్నివేదికను నిర్మించిరి. ఇది 2 రెక్కలను తోకను చాచి తూర్పు ముఖముగా క్రిందికి చూచుచున్న గరుత్మంతుని ఆకృతిలో ఉండెను. బంగారు ఇటుకలతో నిర్మింపబడుట వలన అది గరుడుని సువర్ణమయమైన రెక్కల వలె శోభిల్లుచుండెను. సాధారణముగా ఈ హోమవేదిక 6 వరుసలు కలిగియుండును. కానీ అశ్వమేధ యాగంలో ఇది 3 రెట్లు అనగా 18 వరుసలు కలిగియుండును. కనుక ఈ గరుడాకృతి గల అగ్నివేదికను 18 వరుసలతో ఒప్పుచుండెను. అచట శాస్త్ర ప్రకారము పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములను కట్టి అచట శాస్త్ర ప్రకారము పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములకు కట్టివేయబడినవి. యజ్ఞము యొక్క శాంతి కర్మయందు హయమును, తాబేలు మొదలగు జల జంతువులను ఋత్విజులు శాస్త్రవిధిని అనుసరించి యూపస్తంభములను బంధించిరి. ఆ స్తంభములకు 300 పశువులు కట్టివేయబడినవి. ఆ దశరథుని ఉత్తమాశ్వము కూడా స్తంభమునకు బంధింపబడినది. కౌసల్య, సుమిత్ర, కైకేయి అను దశరథుని భార్యలు 3 ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాపసవ్యములుగా ప్రదక్షిణమునర్చి సంతోషములతో దానిపై బంగారు సూదులతో 3 గుర్తులు పెట్టిరి. పట్టమహిషి అయిన కౌసల్యాదేవి ధర్మసిద్ధి కొరకు స్థిరమైన చిత్తముతో అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించెను. దశరథ మహారాజు శాస్త్ర విధిని అనుసరించి దక్షిణగా పట్టమహిషిని, బ్రహ్మయును, ఋత్విజునకు, బాబాతను హోతకు, పరివృతిని ఉద్గాతకు, పాలకలిని ఆధ్వర్యునకు ఇచ్చెను. పిమ్మట ఆ 4 ఋత్విజులు వారిని పతుల వలె చేతులతో తాకిరి. అనంతరము రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములను ఇచ్చి పట్టమహిషి మొదలగు 4 తిరిగి గ్రహించెను. జితేంద్రియుడు, ప్రయోగ నిపుణుడు అయిన ఋత్విజుడు అశ్వకందమును గైకొని శాస్త్ర ప్రకారము దానిని వండెను. దశరథుడు హోమ సమయమున శాస్త్రోచితముగా తన పాపములను తొలగించుకొనుటకై దాని యొక్క పొగను వాసన చూచెను. బ్రాహ్మణోత్తములైన 16 మంది ఋత్విజులు ఆ అశ్వమేధ యాగమునకు సమకూర్పబడిన హవ్య ద్రవ్యములను, మంత్రములను పఠించుచు అగ్నిలో వ్రేల్చిరి. అశ్వమేధేతర యజ్ఞముల యందు హవిస్సును జువ్వి చెట్ల శాఖల యందు శుద్ధి చేయుదురు. కానీ అశ్వమేధ యజ్ఞము యొక్క హవిస్సులను ప్రబ్బలి చెట్ల యందుంచి సంస్కరించెదరు. వేద భాగములైన బ్రాహ్మణములలోని కల్పసూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞము 3 దినములలో నిర్వర్తింపవలసి ఉన్నది. మొదటి దినమున చేయబడు కార్యక్రమమును చతుష్టోమము అనబడును. 2వ దినమున చేయబడు యజ్ఞకార్యమును ఉక్త్యము అనియు, 3వ దినమున ఆచరింపబడు హోమ కలాపమును అతిరాత్రము అని పేర్కొనిరి. ఇంకను ఈ అశ్వమేధమున శాస్త్రోక్తములైన పెక్కు ఇతర క్రతువులు కూడా దశరథుడు జరిపించెను. శాస్త్రోక్తముగా దశరథుడు జ్యోతిష్టోమము, ఆయుర్యాగము,
అతిరాత్రములు 2 అభిజిత్తు, విశ్వజిత్తు, ఆప్తోర్యామము అను 6 విధములగు క్రతువులను ఆచరించెను. దశరథ మహారాజు తన వంశాభివృద్ధికై హోత అను ఋత్విజునకు తూర్పు దిశనున్న భూమిని, ఆధ్వర్యువు అను ఋత్విజునకు పడమరనున్న భూమిని, బ్రహ్మస్థానమునున్న ఋత్విజునకు దక్షిణమునున్న భూమిని, ఉద్గాత అను ఋత్విజునకు ఉత్తర దిశయందున్న భూమిని దక్షిణలుగా ఇచ్చెను. అశ్వమేధ యజ్ఞమునకు సంబంధించిన ఈ విధులను పూర్వము స్వయంభువు అయిన బ్రహ్మయే తెలిపియుండెను. దశరథ మహారాజు క్రతువు ముగిసిన పిమ్మట శాస్త్ర ప్రకారము క్రతు ఫలాభివృద్ధికై ఈ విధముగా ఋత్విజులకు భూదానములను వసంగెను. అంతటా ఋత్విజులు అందరూ యజ్ఞము ద్వారా పవిత్రుడైన ఆ రాజుగారితో, ఈ సమస్త భూమండలమును పరిరక్షించుటకు నీవే సమర్థుడవు. మాకు భూమితో పనిలేదు. దానిని పండించుటలో గాని రక్షించుటలో గాని మేము అశక్తులము. నిత్యము నిరంతరము మేము వేద శాస్త్రములను అధ్యయనము చేయుటయందే నిరతులము. ఓ రాజా, ఈ దాన భూములకు మారుగా కొంత ధనమును మీరే ఇప్పింపుడు. ఓ మహారాజా, శ్రేష్టములైన మణులను గాని బంగారమును గాని గోవులను గాని లేక సిద్ధముగా ఉన్న ఏ వస్తువులైనను మాకు దయచేయుము. భూమి వలన మాకు ప్రయోజనమేమి అని పలికిరి. వేదవేత్తలైన బ్రాహ్మణులు ఇట్లు పలుకగా మహారాజు వారికి 10 లక్షల గోవులను, 10 కోట్ల బంగారు నాణెములను మరియు దక్షిణలకు ప్రత్యామ్నాయముగా 40 కోట్ల వెండి నాణెములను వసంగెను. ఆ ఋత్విజులందరూ కూడి తమ దక్షిణలుగా లభించిన సంపదలను దీశాలురైన వశిష్ఠునకు, ఋష్యశృంగ మహర్షికి సమర్పించిరి. ఆ ఇరువురు ఆ దక్షిణలను ఋత్విజులకు యథోచితముగా పంచి ఇచ్చిరి. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములందరూ ప్రసన్నచిత్తులై మేమంతయు సంతుష్టులమైతిమి అని వచించిరి. అనంతరము దశరథుడు యాగమును చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన 1,000,000 బంగారు నాణెములను శ్రద్ధాధరములతో సమర్పించెను. ఇట్లు కోశాగారమున గల ద్రవ్యమునంతయును పూర్తిగా దానము చేసిన పిమ్మట నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అతడికి ఆర్ధి అయి విచ్చేయగా దశరథుడు ఆయనకు తన ముంజేతి కంకణమును దానము చేసెను. సమృద్ధిగా దక్షిణలు లభింపగా బ్రాహ్మణులు మిక్కిలి సంతృప్తి చెందిరి. బ్రాహ్మణుల ఎడ భక్తి తత్పరుడైన ఆ రాజు ఆనంద బాష్పములను రాల్చుచూ వారికి నమస్కరించెను. భూమిపై సాగిలబడి నమస్కరించుచున్న ఉదారుడైన ఆ మహారాజును బ్రాహ్మణోత్తములు సంప్రదాయబద్ధముగా వేద మంత్రములతో ఆశీర్వదించిరి. పుత్రప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించునదియు, పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయునది, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనది అయిన ఉత్తమోత్తమమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడాయను. పుత్రప్రాప్తికై సుమంత్రుడు తెలిపిన క్రతువును మనస్సునందుంచుకొని దశరథ మహారాజు ఋష్యశృంగునితో, ఓ తపోధన, వంశాభివృద్ధిని గూర్చి పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువును నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించెను. అందులకు ఋష్యశృంగుడు సమ్మతించి, రాజా, నీకు వంశోద్ధారకులైన పుత్రులు 4 కలుగుదురు అని వచించెను. ఋష్యశృంగుడు పలికిన మధుర వచనములను విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందముతో ఆయనకు ప్రణమిల్లెను. పుత్రప్రాప్తికై క్రతు నిర్వహణమునకు ఆ తపస్విని మరలా అభ్యర్థించెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.